నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు ముందుగా రాఖీ పౌర్ణమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్ముడు కానీ ప్రేమ సూచకగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఈ పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షాబంధం. ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లెలు తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకి కట్టేది ఈ రాఖీ. సాధారణంగా ఈ జంజాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంజాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలంలో యుద్ధం సాగేది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడైన తన పరివారం అంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించింది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతారు. చచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధం నేడు రాఖీ పండుగ ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. రాఖీ పౌర్ణమి చరిత్ర. ద్రౌపది శ్రీకృష్ణుని బంధం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నాచెల్లుల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారుగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలుకు కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుని దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిన మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. అందుకే రక్షాబంధానికి ఎంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాచీన గాథ. యోనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలం తేనత్వ మహాబద్నామి రక్షే మాచల మాచల. భావం: ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజైన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని అర్థం. అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ. చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడుగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపంతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలోని బాక్ట్రియా నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ బంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపకూడదని రొక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధంలో గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు. హయగ్రీవ అవతారం. శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెప్తారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు దీని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణగండం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం గుర్రం తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం ఉండేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుసుకు బాణాలను సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనకు నిద్ర లేపడానికి దేవతలందరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుసుకున్న అల్లతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదిలై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా ఇంటికి ఉన్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవి గురించి తపస్సేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరాన్ని కతికించమని చెప్పింది. దేవతలు అలా చేశారు. ఆ హాయగ్రీవం అతికిన విష్ణుమూర్తి మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజునే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హాయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయించాడు. రాఖీ కట్టే విధానం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వాళ్ళ సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షంతలు వేయటం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబలం తేనత్వామాభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి మా కాలకాల చక్ర ఛానల్ని. ఇది ప్రతి అన్నకి ఈ చెల్లెలు ఇస్తున్న గిఫ్ట్. అన్న చెల్లెలు అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ హరిచేతిలోన హరివిల్లై. గోరింట పండగ మా ఇంట పండగ. అన్న చెల్లెలు అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ హరచేతిలోన హరివిల్లై. గోరింట పండగ మా ఇంట పండగ. ప్రతి అన్నయ్యకి ఈ చెల్లెలు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి బ్రో.